అదే అడుగుతుండి అటు చూస్తే కదా ఆడికే అన్న ఇంటికి వస్తాడండి మనం ఏ ఎందుకంటే అది ఇంకా లోపలికి మీడియా మిత్రులందరికీ నమస్కారం. సూర్యాపేటలో జరుగుతున్న అరాచక పరిపాలనకి మరో నిదర్శనం మనం ఇప్పుడు నిలబడి ఉన్న ఈ హోటల్ కూల్చివేత కేవలం రాజకీయ కక్షతోని లేదా కాంగ్రెస్ పార్టీ నాయకుడు తనను ప్రజలు ఓటు లేకుండా ఓడగొట్టుతున్న కక్షతోని సూర్యాపేటలో ప్రారంభంలో వ్యాపారస్తుల్ని భయపెట్టించారు. మొదలు ఉద్యోగస్తుల్ని, తర్వాత వ్యాపారస్తుల్ని, తర్వాత ఇతర పార్టీలకు సంబంధించిన రాజకీయ నాయకుల్ని, చివరికి పాపం ప్రజలకి ఏదైనా అనారోగ్యం చేసి ప్రాణాపాయం ఉందని చెప్పి భయపడిపోతే కాపాడే డాక్టర్లకి అందరినీ కూడా ఒక్కరిని వదిలిపెట్టకుండా, వీళ్ళు వాళ్ళని వదిలిపెట్టకుండా ప్రజల మీద దాడులు చేయడం, వాళ్ళ ఆస్తుల మీద దాడులు చేయడం, అక్రమ కేసుల్లో బనాయించడం, ఇది రాజరికాల్లో కూడా లేని ఒక అరాచక పరిస్థితి వల్ల సూర్యాపేటలో ఉంది, నల్గొండ జిల్లాలో ఉంది, రాష్ట్రమంతా కూడా ఎక్కువ ఉంది. మనం పైన వాళ్ళు ఎవరు ఎట్లున్నారో వీళ్ళు కూడా అట్లే ఉన్నారు. ఎటువంటి ఆధారం లేకుండా అక్రమంగా ప్రజల ఇళ్లను కూల్చడం అనేది కారణమైతే జరుగుతున్నారు. ఇవాళ ఇప్పుడు మనం నిలబడ్డ ప్లేస్ ఇది.
సూర్యాపేటలోని అత్యంత ఎత్తైన ప్రదేశం. ఏదైనా వరదలు వచ్చి ఏదైనా అనుకోని వరదలు వచ్చి ప్రమాదం జరిగి సూర్యాపేట పట్టణం సగం కొట్టుకపోయినా ఈ ప్రాంతంలో నీళ్ళు రావు. అంత ఎత్తైన ప్రదేశం ఇది ఇప్పుడు మనం నిలబడిన ప్రదేశం. ఇప్పుడు మీరు ఒక్కసారి వెనుక తిప్పితే మీ కెమెరాలని అక్కడ కనపడుతున్నది చదవచ్చారు, అంత దూరంలో కనబడుతుంది చదవచ్చారు. 4 నెలల క్రితం ఒక నోటీస్ ఇచ్చింది. దీని యజమాని మా పార్టీ నాయకుడు, మాజీ మున్సిపల్ చైర్మన్ పార్టీ సీనియర్ నాయకుడు గండూరు ప్రకాష్. ఏమని, ఇది ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది, ఇది అక్రమ నిర్మాణం, దీన్ని కూడగొట్టాలి అని. వాస్తవానికి ఇది కొత్త నిర్మాణం కాదు. గత 25 సంవత్సరాల క్రితమే నిర్మించుకున్న ఇల్లు ఇక్కడ. దాన్ని వీరు కొన్నారు. కొని ఈ ప్రాంతంలో కొంత ప్రజల రాకపోకలు పెరిగిన తర్వాత ట్యాంక్ బండ్ కొంచెం మంచిగా అయిపోయి వచ్చిన క్రమంలో దాన్ని కొన్ని మార్పులు చేసుకొని వేరే పిల్లలు యువత వస్తే మేము క్యాంటీన్ హోటల్ నడుపుకుంటామన్నా ఇక్కడ మాకు బతుకుదేరు దొరుకుతుంది అని చెప్పి 3-4 యువకులు వచ్చి అడిగితే దాన్ని వాళ్ళకు అనుకూలంగా దాన్ని మార్చి ఇవ్వడం జరిగింది. ఇదే విషయాన్ని 4 నెలల క్రితం ఫిబ్రవరి మాసంలో ఏదైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చి నోటీస్ ఇచ్చిండ్రో, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నోటీసును తీసుకొని మున్సిపాలిటీ నుంచి ఇచ్చిండ్రో దాని సమాధానం ఇచ్చింది. మీరు ఏదైతే ఆరోపణ చేస్తూ నాకు నోటీస్ ఇచ్చిండ్రో ఈ నోటీస్ తప్పు, ఇది శుద్ధాబద్ధం, ఇది ఎఫ్టీఎల్ పరిధిలో లేదు, చెరువు కట్ట కంటే ఇంకా 5-6 ఫీట్ల పైన ఎత్తులో ఉంది. ఇది చెరువు కట్ట లోపల నీళ్ళ పైన ఉంటే దీన్ని ఎఫ్టీఎల్ అంటారు, కానీ చెరువు కట్ట పైవైపు ఉన్నదాన్ని ఎఫ్టీఎల్ అని ఎవరు కూడా అనరు. పైగా మనకు చూస్తే కనబడుతున్నాయి నీళ్ళు, మనకి ఇక్కడి నుంచి 10 ఫీట్ల లోతు కనబడుతున్నాయి అక్కడ నీళ్ళు. ఇది మీరు ఇచ్చిన నోటీసే తప్పు అని చెప్పి కూడా దానికి సమాధానం ఇవ్వడం జరిగింది. 3 నెలలుగా దానిపైన ఏం మాట్లాడలేదు మున్సిపాలిటీ వారు కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ ఎవరు కూడా ఏం మాట్లాడలేదు. వాస్తవం చట్ట ప్రకారం మీకు ఆయన ఏదైతే సంజాయిషి ఇచ్చిందో దాన్ని మీరు ఒప్పుకున్నారా లేదా, దాన్ని మీరు విభేదిస్తున్నారా, దానిపైన మీరు ఫైనల్ ఆర్డర్ ఏం రాస్తున్నారో కూడా చెప్పాలి. అది ఏది లేదు. నిన్న రాత్రి తెల్లవారుగట్ల అకస్మాత్తుగా కొంతమంది వచ్చి కూల్ చేసేది. ఇది ఏ శాఖ కూల్చినామనే దానికి ఇప్పటివరకు ఎవరు సమాధానం చెప్పడం లేదు. ఎవరైనా గూండాలు కూల్చిందా, రౌడీలు కూల్చిందా, సంఘ విద్రోహ శక్తులు కూల్చిందా, లేదా ప్రభుత్వంలో ఏ శాఖ నుంచి ఎవరు, ఏం లేదు. ఇక్కడ రెడ్ హౌజులు వైట్ హౌజుల పేరు మీద ఒక బ్లాక్ హౌస్ పెట్టుకున్నట్టు. అది రెడ్ హౌస్ కాదు, వైట్ హౌస్ కాదు, ఒక బ్లాక్ హౌస్, ఒక నరక కూపం. అక్కడికి కొంతమందిని పిలిపించి అక్కడ భయపెట్టించి వారిచ్చిన ఆదేశాల మేరకు ఇక్కడ కింద కొంతమంది అధికారులు పనిచేస్తూ ఉన్నారు. నేను మొన్న ఈ మధ్యకాలంలో స్పష్టంగా చెప్పిన, నాకు కలిసినప్పుడు, మీరు నిబంధనల ప్రకారం పనిచేయాలి, చట్టం ప్రకారం పనిచేయాలి, రాజ్యాంగం ప్రకారం పనిచేయాలి, కానీ ఎవడో ఇచ్చే ఆదేశాలకు అనుకూలంగా పని చేయొద్దు. అది సరైన విధానం కాదు. మీరు ఇబ్బందులు పడతారన్న మాట కూడా నేను మనం చెప్పడం జరిగింది మన అధికారులకు. నేను త్వరలోనే రివ్యూ పిలిచి చెప్తాను, మీ అందరికీ కూడా చెప్తాను. మీరు మీ పై అధికారుల మాటలు విని పనిచేయాలి తప్ప, నిబంధనల మేరకు పనిచేయాలి తప్ప, ఎవడో దారిన పోయేటోడు పిలిచి చెప్తే మీరు చేయకూడదు అన్నమాట కూడా మొన్న చెప్పడం జరిగింది. అయినా నేను ఇది కూల్ చేసేటప్పుడు కొంతమంది ఇక్కడ అధికారులు ఉన్న విషయం కూడా మా దృష్టికి వచ్చింది. నేను సూర్యాపేట ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, 3 సార్లు మీరు సరైన పద్ధతుల్లో తీర్పిచ్చినా ఇంకా బుద్ధి రాకుండా ఇక్కడే తిష్టవేసి మతి స్థిమితం తప్పిన పనులు చేస్తూ ఉన్నారు. పాపం ఆయన మాటలు చూస్తుంటే తప్పకుండా మనస్థిమితం తప్పిందనేది అర్థమవుతుంది. రామరెడ్డి గారు ఎందుకు ఇటువంటి పిచ్చి పనులు చేస్తున్నారు? ఎవరైనా ప్రజల నుంచి మన్ననలు పొందాలంటే మంచి పని చేయాలి. ప్రతిపక్షంలో ఉన్ననాడు ప్రజల తరఫున కొట్లాడాలి, అధికారం వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించి మంచి పనులు చేయాలి. కానీ మేము కట్టిన ఇండ్లు కూల్ చేస్తాం, మాకు ఓట్లు అయిన వాళ్ళు మేము కేసులు పెడతాం, దాడులు చేస్తాం, వాళ్ళు డాక్టర్లు అయినా ఏం లేదు, లాయర్లు అయినా ఏం లేదు, ఇంజనీర్లు అయినా ఏం లేదు, వ్యాపారస్తులైనా ఏం లేదు, ఎవరైనా ఏం లేదు అన్న పద్ధతుల్లో ఇటువంటి దుర్మార్గ పనులు చేయడం అనేది మంచిది కాదు. మీరు ఇదే కొనసాగిస్తే మరొకసారి ప్రజా ఉద్యమం మొదలవుతుంది ఇక్కడే.
నేను గతంలోనే చెప్పిన, మీకు గతంలోనే చూపించిన సూర్యాపేట ప్రజల శక్తి ఏందో, సూర్యాపేట ప్రజల చైతన్యం ఏందో. 100 ఏళ్ల క్రితం నుంచి వెళ్ళి సూర్యాపేట అటువంటి చైతన్యం ఉన్న ప్రాంతం. ఇక్కడ వ్యాపారస్తులే తిరుగుబాటు చేసిన సందర్భం ఉంది ఇక్కడ నిజాం వ్యతిరేకంగా మొట్టమొదటి. కాబట్టి మీ ఉడత ఊపులకు, మీ తొండ బెదిరింపులకు ఎవరు కూడా భయపడరు. ఇటువంటి పిచ్చి పిచ్చి పనులని మానుకోవాలి. అధికారులు కూడా దీనికి ఎవరైతే బాధ్యత ఉంటారో వాళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకోవడానికి మేము ఎక్కడెక్కడికి అప్రోచ్ కావాలని అక్కడ అవుతున్నాం. ఉన్నతాధికారులకు కావచ్చు, కోర్టుల ద్వారా కావచ్చు. తప్పకుండా ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్న చట్ట వ్యతిరేక, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకి, నిబంధనలకు విరుద్ధమైన కార్యక్రమాలు చేసిన అధికారులు ఎవరిని కూడా వదిలిపెట్టాం. తప్పకుండా ఈరోజే కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి కూడా ఒకసారి చెప్పి చూస్తాం. వాళ్ళు నడుపుతున్నారా, వాళ్ళ కంట్రోల్ ఉందా ఈ జిల్లా పరిపాలన, లేదా సంఘ విద్రోహ శక్తుల చేతుల్లో ఉందా? కొద్దిమంది సంఘ విద్రోహ శక్తులు నడుపుతున్నట్టు కనబడతా ఉంది. దానికి బాధ్యత వాళ్ళు తీసుకోవాల్సి వస్తుంది. తప్పకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. ప్రజా ఉద్యమం ద్వారా కూడా ఇటువంటి రాక్షస చర్యల్ని ఎదుర్కొంటాం. న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా కూడా బాధ్యులైన అందరికీ కూడా శిక్ష పట్టేట్టు చేస్తాం.